వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప జిల్లా సిద్ధవటంలో ఇద్దరు అంతరాష్ట్ర దొంగల ముఠాను సిద్ధవటం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో బుధవారం ఏఎస్పీ మనోజ్ హెగ్డే మీడియా సమావేశాల్లో వివరాలు వెల్లడించారు. పట్టుబడిన వారు వెంకటేష్ బాలమురగల్, తిరుచిరాపల్లి, ముత్తు రామలింగం, రామనాథపురం జిల్లాగా గుర్తించారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల బంగారం, 2000 రూపాయల నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రంలో 7 కేసులు నమోదు చేశారు. వారిని రిమాండ్కు తరలించారు. పట్టుకున్న పోలీసులకు నగదు బహుమతి అందజేశారు. ఇటు క్రాస్ కొద్ది బండి అందరికీ నమస్కారం. ఈరోజు ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు తమిళనాడుకి చెందిన వాళ్ళు. ఇద్దరు కూడా అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగలు. వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారంటే ఎక్కడైనా ఈ మంచి బైక్స్ హైర్ చేసుకుంటారు, అద్దెకి తీసుకొని దానిలో వచ్చేసి ఈ మా నంబర్ ప్లేట్ మార్చడము ఇట్లా చేసుకుంటారు. లేదంటే ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టుకుంటారు. దాన్ని పెట్టుకొని హెల్మెట్ వేసుకొని వస్తారు, ముఖం అంతా కవర్ చేసుకొని. ఎవరైనా ఒంటరిగా మహిళలు లేదంటే వృద్ధులు తిరుగుతూ ఉంటే వాళ్ళతో ఈ చైన్ స్నాచింగ్ చేయడము ఇట్లా ఆపరేట్ చేస్తారు. వీళ్ళ మీద ఇప్పుడు వరకు ఒక 7 కేసులు నమోదయ్యాయి. అది సిద్ధవటంలో ఒకటి, వంటిమిట్టలో 2, అలాగే తిరుపతి జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, అలాగే తమిళనాడు కరూరు మరియు కోయంబత్తూరు జిల్లాలో మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. అలాగే మేము స్వాధీనపరుచుకున్న బంగారాలు విలువ వచ్చేసి ఒక 11 తులాలు అంటే 110 గ్రామ్స్ బంగారాలు, ఒక KTM బైకు, అలాగే 2000 క్యాషు, మొత్తం అంతా కలిసి ఒక 20 లక్షల విలువ ఉంది. ఈ అంతా ఆపరేషన్లో మన వంటిమిట్ట సిఐ వెంకటేశ్వర్లు గారు, అలాగే సిద్ధవటం ఎస్ఐ హారిక, వంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు, అలాగే మన CCS టీము, అలాగే CCS ఎస్ఐ గారు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే మా సిబ్బంది ఎస్పెషల్లీ వంటిమిట్ట అలాగే సిద్ధవటంకి చెందిన మా కానిస్టేబుల్స్ కూడా చాలా సమయస్ఫూర్తితో, చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో పనిచేశారు. అట్లా పని చేసినందుకు వల్ల వీళ్ళని పట్టుకోవడానికి సాధ్యమైంది. సో వాళ్ళకి కూడా మా ఎస్పీ గారు కంగ్రాచ్యులేట్ చేశారు అండ్ మంచి పనిని అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ.